వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అక్కడ అధికారులపై వాదనకు దిగారు. గత శనివారం రక్త పరీక్షలు చేయించుకున్న రిపోర్టుల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నించున్న ఇప్పటి వరకు అధికారులు రాకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు చేసుకున్న రిపోర్టులు కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిపై రోగులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయినప్పటికీ సూపర్ 6 అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ధోరణిని నిరసిస్తూ తణుకులో వెన్నుపోటు దినం ర్యాలీ ప్రారంభించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభమైన తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం వినతి పత్రం అందజేశారు. కబ్జాకు గురైన తన భూమిని తిరిగి తనకు ఇప్పించాలని ఆర్మీ జవాన్ నరసింహమూర్తి ఓ వీడియో విడుదల చేశారు. సత్యసాయి జిల్లా మడకసిరలో ఉన్న తన భూమిని ఫీల్డ్ అసిస్టెంట్ కబ్జా చేసి కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు జవాన్ చెప్పారు. 24 గంటల్లోనే తన భూమిని ఇప్పించినట్లు జవాన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యాటక కేంద్రమైన అనుపులో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొని యోగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, నియోజకవర్గ స్థాయిలో అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పామర్రు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ వైసీపీ పీడ విరగడై ఏడాది గడిచిన సందర్భంగా నియోజకవర్గంలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి వెన్నుపోటు నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడవడమే కానీ అభివృద్ధి శూన్యమని బలసాని కిరణ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నారని వెన్నుపోటు దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదోనిలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. చిలకలూరిపేటలో వెన్నుపోటు దినం కార్యక్రమం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి విడతల రజని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రజని నివాసం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నరసరావుపేట సెంటర్, చౌత్రా సెంటర్, బంగారపు కోట్లు బజార్, గడియార స్తంభం సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగింది. అక్కడ తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మోసగించిందని పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఉప్పాల రమేష్ పేర్కొన్నారు. వైసీపీ పిలుపు మేరకు పెడనలో వెన్నుపోటు దినం పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ఏడాది పాటు కూటమి పరిపాలన సాగిపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆమదాల వలస కండ్రపేట రైల్వే స్టేషన్ రోడ్డు, పాత మున్సిపల్ కార్యాలయం రోడ్డు మీదుగా ఈ ర్యాలీ జరిగింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని పలువురు నినాదాలు చేశారు. నియోజకవర్గంలో 4 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.